శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్ప, శివ, గోవింద, భవానీ మాతతో పాటు అన్ని మాలధారణం స్వాములకు శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్ప, శివ, గోవింద, భవానీ మాతతో పాటు అన్ని మాలాధరణ స్వాములకు శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీ ధర్మశాస్త్ర సేవలను ముందుకు కొనసాగించాలని అన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఆధ్యాత్మికత, సేవతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కథలు అలవర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బూరబాల సైదులు గౌడ్, సుంకరి రమేష్, శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి సభ్యులు ఎరంశెట్టి ఉపేందర్, తోట నరసయ్య, మేరెడ్డి ప్రకాష్, గొట్టిపాటి శ్రీకాంత్, చీకూరి కృష్ణ, మైలాపురం శెట్టి కృష్ణ, చెంచల లక్ష్మణ్, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దేవత మండప ఆవాయిక పీఠ పూజలంచ గణేశ మమ. భారతదేశంలో ఈ సమాజాన్ని క్రమ పద్ధతిలో ఒక మంచి నడవడికతో ఈ సంప్రదాయాలు ఒకరొకరు ఒక రూపంలో వాళ్ళైన పద్ధతులు, వాళ్ళైన విశ్వాసంతో ఇటువంటి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన, ఆహారానికి సంబంధించిన, ఇతర రకాల అన్ని రకాల కోరికలకు సంబంధించిన విషయాలలో క్రమశిక్షణ ఉండాలని, ప్రకృతికి అనుకూలంగా మనం నడవడం, మనం మార్చుకోవడం, మన పద్ధతులు మార్చుకోవడం, దాంట్లో మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని సరైన పద్ధతిలో నిలిపించుకోవడం కొరకు పాటిస్తున్న అనేక నియమాల్లో అతి శ్రేష్టమైనది ఈ అయ్యప్ప స్వామి మాలధారణ కార్యక్రమం.
ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు, మాలదారులు చేయాలనుకున్న వాళ్ళు అత్యంత కఠినంగా ఉండే ఈ ఆచారాలు, నీతులు, ఆచారాలు, సంప్రదాయాలకు సంబంధించి 40 రోజుల పైగా ఈ ఆచారాలను పాటిస్తూ, కఠినమైన నిబంధనలు పాటిస్తూ, అనేక రకాల కోరికల నుంచి దూరంగా ఉంటూ తమలో నిగ్రహ శక్తిని పెంచుకొని స్వామివారి ఆరాధన కార్యక్రమాలని చక్కమైన పద్ధతిలో నిర్వహించి చేసుకుంటున్న ఈ కార్యక్రమం శ్రీధర్మశాస్త్ర పద్ధతుల్లో ఇక్కడ సూర్యాపేటలో శ్రీధర్మశాస్త్ర సేవా సమితి గత చాలా సంవత్సరాలుగా ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ భక్తులకు సేవలు అందిస్తూ అందరిలో భక్తులు పెంపొందే విధంగా మాలధారణ చేసుకునే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఆందోళన లేకుండా మాకు ఇక్కడ ఒక అవకాశం ఉంది మేము పూజా కార్యక్రమం చేసుకోవడానికి అని ధైర్యం ఇచ్చే విధంగా సురక్షలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రతి సంవత్సరం చేస్తున్న పద్ధతుల్లో భక్తులందరూ కూడా అనేక సేవలు కలిసి అందించాలని చెప్పి కోరుకుంటూ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా క్షేమంగా స్వామివారి దర్శనానికి రావాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం మాలధార కార్యక్రమాన్ని కూడా ఆరోగ్యంగా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదే ఈ శ్రీధర్మశాస్త్ర సేవా సమితి ఇంత నిర్ణయంగా నిర్వహిస్తూ ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.